మాకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయి దేవా. నీ బిడ్డను నీ శిలువ చాటున మరుగుపరుచుకో దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. బిడ్డలో నువ్వు మాతో మాట్లాడుతాండి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామం పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రార్థనలు నడిపించిన సహోదరులకు మా ప్రత్యేక వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. మూడవ దినమున గలిలయలోని కానాను అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, చాలమ్మా, ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కానాను విందులో లేకపోతే కానాను వివాహంలో ఒక లోటు వచ్చింది, ఒక కొరత అనేది వచ్చింది. ఆ కొరత అక్కడ కొరత కాకుండా పోయింది. అక్కడ కొరత వచ్చిందని కొంతమందికి తెలిసింది. ఈ యొక్క భాగంలో మనం చూస్తే 3 మాటలు, శ్రేష్టమైన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే మన దైనందిన జీవితాల్లో కూడా కొన్ని కొరతలు వస్తూ ఉంటాయి, కొన్ని ఇరుకులు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని మనము అధిగమించాలంటే, వాటిని మనము దాటి ముందుకు సాగాలంటే గనుక 3 విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే వాటిని పాటించే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాట, యేసు పిలువబడిరి. అవండి, పిలువబడిరి. ఈ మాట మొదటి మాట, పిలువబడిరి లేకపోతే ఆహ్వానము. ఎవరికి అందింది ఆహ్వానం? యేసయ్యకి అందింది. 3 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 3 మాటలు మీరు చెప్పి అతని కళలు నొద్దట్లో అడిగినా మీరు చెప్పాలి. ఈ మాటలో యేసయ్య పిలువబడిరి. చెప్పండి, యేసయ్య పిలువబడిరి. రెండవది, యేసయ్యకి సమయం ఇవ్వాలి. యేసయ్యకి సమయం ఇవ్వాలి. మూడవది, యేసయ్య చెప్పినది చేయాలి. చెప్పాలి. మొదటి మాట, యేసయ్యని పిలవాలి. రెండవ మాట, యేసయ్యకు సమయం ఇవ్వాలి. మూడవ మాట, యేసు చెప్పినట్లుగా చెయ్యాలి. మళ్ళీ ఆయన వినాలంటున్నారు. 3 మాటలు. మొదటి మాట, యేసయ్యను పిలవాలి, యేసయ్యకు సమయం ఇవ్వాలి, యేసయ్య చెప్పినది చేయాలి. అవునండి, యేసయ్యను పిలుస్తున్నాము మనం. ఏదైనా కార్యాలు జరిగితే గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్లు పిలుస్తాం. ఇంకా కొంచెం పేరు ప్రత్యేకతలు ఉంటే ఎమ్మెల్యే అని పిలుస్తాం. ఇంకా మా శ్యాంబాబు గారు లాంటి వాళ్ళు అనుకో ఏ ఎంపీనో ఇంకా పెద్ద ఆయనో పిలుస్తారు. ఎందుకని? ఆయనకున్న పలుకుబడిని బట్టి, లేకపోతే వారికున్న పేరు ప్రత్యేకతలు బట్టి మనం వ్యక్తుల్ని పిలుచుకుంటాం. కానీ ఏమంటే అన్నింటికంటే ఆయన ఉంటే మనకి మిన్నని మనం ఆలోచించాం. కానీ ఇక్కడ కానాను విందులో జరిగింది అది కాదు. వాళ్ళు ఎవరు పిలిచారు? యేసయ్యని, ఆయన శిష్యుల్ని పిలిచారు. దేవునికి మహిమ కలుగును గాక. సంగతిని చెప్పి నేను ముందుకు వెళ్తాను. మా వివాహం జరిగినప్పుడు కూడా మాది చాలా తక్కువ సమయంలో వివాహం జరిగిపోయింది. మేము అనుకున్నంత రోజులు మాకు లేవు. రోజులన్నీ గడిచిపోయిన తర్వాత చాలా తక్కువ సమయంలో వివాహం పెట్టుకున్నాం. అయితే కార్డులు ఇవ్వాలి కదా. వివాహం తక్కువ సమయం అయినా వెళ్ళి ఎవరన్నా పిలిచేవాడికి ఏమంటారు? ఎరా కార్డులు కూడా ఇవ్వకపోయావా? కుయిట్లో ఉన్నావు, కార్డులు కూడా ఇప్పించుకోలేకపోయావా అంటారు. ఆ మాట కోసమన్నా మనం ఏం చేయాలి? కార్డులు ఇప్పించుకోవాలి. అదొకటి అయిపోయింది. ఎంత గొప్ప కార్డులు వేయించుకుంటే అంత సంపాదించారని ఒకడు మన బంగారంతో కార్డులు వేయించాడు. వారికి ఉన్న స్థితిని బట్టి అందులో కూడా చూపించుకుంటున్నారు ఏదో ఓ గొప్ప. సరే, మా వివాహంలో జరిగింది ఏంటయ్యా అంటే, మేమందరికీ కార్డులు ఇచ్చుకుంటా వెళ్ళి ఆ వివాహం కడుతుంటారు కదా, వివాహం చేసి ఆయన కూడా కార్డు పట్టుకెళ్ళాం. పెద్దరికం కదా, శాఖలు కూడా ఆ కార్డు ఇచ్చి ఏమంటాం? అయ్యా, కుటుంబ సమేతంగా మీరు కూడా వివాహంలో పాల్గొనండి. మీరు ఒక్కరే రావడం కాదు, పాస్టర్ గారు పిల్లల్ని తీసుకురండి అని చెప్పడం ఆనవాయితీ. అదొక పద్ధతి.
అదే ఆ పద్ధతి ప్రకారంగా మేము కూడా కార్డు ఇస్తే ఆ సేవకులు మాతో మాట అన్నారు. కాబట్టి అందరినీ పిలుస్తున్నారు, బాగానే ఉంది, ఏసీని పిలిచారు మీరు పెళ్లికి అన్నాడు. ఏమంటే ఏసీని పిలవకపోతే పెళ్ళంతా ఎలా జరుగుతుందండి? ప్రారంభం నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కనిపెడితేనే కదా 2 కుటుంబాల్లో సమాధానం వచ్చింది, పెళ్లి దాకా మేము ప్రారంభించామంటే అలా కాదండి. ఓ కార్డు మీద ఏసయ్యా మీరు కూడా ఈ పెళ్లికి రండి అని దేవుని మందిరంలో పెట్టండి అన్నాడు. చూడండి, ఆలోచన బాగుందా? ఏమన్నారంటే ఆ కార్డు మీద ఏసయ్యా మీరు కూడా మేము పెళ్లికి రండి అని ఒక కార్డు తీసుకెళ్లి దేవుని మందిరంలో పెట్టామన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అంటే ఏసైని ఇలా కూడా ఆహ్వానించవచ్చు అని నా వివాహం నేర్చుకున్నాను నేను. అంటే మనం అందరిని ఆహ్వానిస్తాం, మనం ఏమనుకుంటాం, ఏసైకి ప్రార్థన చేస్తున్నాం కదా, మరి ప్రత్యేకంగా కార్డు ఇవ్వాలి ఏంటి అనుకుంటాం. కానీ సేవకులు ఆ చిత్రం మాట ఎందుకు కొంచెం ఇంపుగా అనిపించింది నాకు. అలా పెట్టాం మందిరంలో. మరి ఆ వివాహంలో చాలా ఆటంకాలు వచ్చినాయి. రేపు వివాహం అనుకుని ఈ రోజు టెంట్లు వేద్దాం కదండి, అవన్నీ ఎగిరిపోయినాయి కాదు. అప్పుడు అందరూ అన్నారు, ఏంటి బాబు మీ ఇంట్లో వివాహం అయితే వరదలోనో ఇవన్నీ భయంకరమైనవి వచ్చేతను మీ అన్ని పెళ్లి అయితేనేమో ఊళ్ళో అందరూ గొడుగులు వేసుకుని వెళ్ళారు గుడిలోకి, నీ పెళ్లి అయితేనేమో టెంట్లు ఎగిరిపోయినాయి. ఏంటి బాబు మీ ఇంట్లో ఏ పెళ్లి జరిగినా ఏ శుభకార్యం జరిగినా వరదలేనా అన్నారు. నేను ఏంటైనా పెళ్లి చేయమని మిమ్మల్ని అడగలేదు, నీవే సమాధానం ఇచ్చింత లాస్ట్ నిమిషంలో అద్భుతం చేసావు, ఈ వరదలేని బాబు నలుగురు 4 రీతులుగా మాట్లాడుతున్నారంటే దేవుడు కృప చూపించారు. ఆ రాత్రి టెంట్లు ఎగిరిపోయినా కూడా తెల్లారైతే టెంట్లు నిలబడ్డాయి. దేవుడికి మహిమ అంటే అక్కడ వర్షం రాలేదు, మీరమ్మ గారు ఎక్కడ తడిచిపోయారు, బాగానే జరిగింది. దేవుడికి మహిమ కలుగును కాక. సూట్ తడవలేదు, అయ్యగారు కొని ఇచ్చారు. మీరందరూ ప్రార్థన చేసి ఇచ్చారు సంఘంలో అందరూ. ఆ సూట్ చాలా క్షేమంగా ఉంది, మంచిది. ఇక్కడ చూస్తే నా మాట మీరు అర్థం చేసుకున్నారా? ఎవరిని పిలవాలి ఇప్పుడు? యేసయ్యను పిలవాలి. వాక్యంలోకి వెళ్తే మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఇంకా కొంచెం ముందుకు చూద్దాం. ఓరకుండుడని జనులు వారిని గద్దించరు గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవమని అనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది దేవునికి మహిమ కలుగును గాక, ఆయన వెంట వెళ్ళిరి. కాబట్టి ఇక్కడ కొంతమంది కేకలేస్తున్నారట, ఇవని ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గం వెళ్ళుచున్నాడు విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణించమని కేకలు వేసింది. కాబట్టి ఎందుకు కేకలేస్తున్నారయ్యా అంటే వీరుకున్న బలహీనతను బట్టి కేకలేస్తున్నారు. అంటే గుడ్డితనం మధ్యలో రాదు కదా, బాల్యం నుంచి ఉంటుంది. అంటే ఆ గుడ్డితనం ఉంటుంది, వారికున్న బలహీనతను బట్టి వారు కేకలేస్తున్నారు. సరే, ఆ కేకలేసే విశ్వాసం ఎలా వచ్చిందయ్యా అంటే ఎంతో కాలం నుంచి యేసయ్య గురించి వింటున్నారు వీళ్ళు. ఆ పరిసర ప్రాంతాల్లో యేసయ్య గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదా, అవన్నీ విని వీళ్ళు కూడా విశ్వాసం పులుపుచ్చుకుని యేసయ్య మార్గం గుండా వెళ్తున్నాడని విని కేకలు వేస్తున్నారట. అంటే లోకరక్షకునే వీళ్ళిద్దరు ఆపేసారు కదా. యేసయ్య అక్కడ కింద మాటలు చదివాం కదా, యేసయ్య నిలిచి, కాబట్టి యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగలుగుతున్నానని అడిగాను. అంటే వీరు గుడ్డోళ్లే, చూపు లేదు, కానీ వారి బలహీనత కాకపోయింది. అంటే కొంతమంది ఆ కళ్ళు ఉన్నా కూడా లేనట్టుగా ఉంటారు, చూడనట్లుగా వెళ్ళిపోతారు. అంటే కొంతమంది మనలో కూడా ఉంటారు.
అండ్ ఎక్కడ కనబడితే వందనాలు చెప్పాలని ఆ పక్క నుంచి వెళ్ళిపోతారండి చూడకుండా. పాపం వీళ్ళు అలా కాదు, వీళ్ళకి చూపు లేకపోయినా కూడా వరం ఉంది కాబట్టి గట్టిగా కేకలు వేసేసారంట. షార్ప్గా లేరు మీరు. నేను ఎత్తులు కూసేపు ఎందుకు ఎత్తాడు నన్ను ఆలోచించాలి నువ్వు చెప్పేది కదా, మంచిది. కాబట్టి ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళకి చూడండి ఎంత చక్కటి విశ్వాసం ఉందో, కాబట్టి ఎంత చక్కటి ఆత్మీయత ఉందో. ఏదో రకంగా మా బలహీనతని పోగొట్టుకోవాలి, మేము చూపు పొందాలి. కాబట్టి వింటున్న మనం కూడా కేక వేసి ప్రభువుని ఆహ్వానించే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలా సార్లు చాలా రీతిలో మనం వ్యక్తుల్ని పిలుస్తాం, వ్యక్తుల్ని పిలుస్తాం, కానీ వ్యక్తిని పిలవటం కాదు, దేవుని పిలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొంచెం ముందుకు చూస్తే లూకా సువార్తలో కూడా మాట మనకు కనబడుతుంది. లూకా సువార్త 17వ అధ్యాయము 12-13 వచనాలు. లూకా సువార్త 17వ అధ్యాయము. ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా చాలా శుద్ధులైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు కనబడుతున్నారు. వారు కూడా కేకలు రాస్తున్నారట, యేసయ్యా మమ్మల్ని కరుణించుము, యేసయ్యా మమ్మల్ని స్వస్థపరచుము అని కేకలు రాస్తున్నారట. కాబట్టి అలా చెప్పుకుంటా పోతే మనకు యేసయ్య పిలిచిన బైబిల్ గ్రంథంలో చాలా మంది మనకు కనబడతారు. కాబట్టి కానాను స్త్రీ కూడా కేకలు వేసింది, రక్తస్రావం స్త్రీ ఆవిడ కేకలు వేసింది. అలా ఎన్నో ఉదాహరణలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే మనము యేసయ్యతో ఉండాలి. మనం ప్రార్థన చేస్తాం, కాబట్టి యేసయ్య నాకు అది చేయి, ఇది చేయి, ఇంకోటి చేయి, లేకపోతే నా బాధలో నా యొక్క బలహీనతలో అన్ని తీసివేయని చెప్తాం, కానీ యేసయ్య నాతో ఉన్నాను, అంటే యేసయ్య మీరు మాతో ఉండినాను, అంటే ఆయనే మనతో ఉంటే మనకి ఏ చింత ఉండదు కదా. కానీ మనం అలా చెయ్యం. అయ్యా నాకు అది తీసేయి, నాకు అది కావాలి, నా అప్పులు కొట్టే, నా బాధలు తీసే, నా రుగ్మతలు తీసే అంటాం తప్ప యేసయ్య నాతో ఉండాలి మనము ఆ యేసయ్యని అడగాలి, అయ్యా నీవు నాతో ఉండు. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ 10 మంది కుష్ఠరోగులు బాగుపడిన తర్వాత ఎంతమంది తిరిగి వచ్చారంటే యేసయ్య దగ్గరికి? ఒక్కడు తిరిగి వచ్చాడట. మరి కేకలు వేసిన వాళ్ళు 10 మంది, తిరిగి వచ్చిన వాళ్ళు ఒకడే, ఒక వ్యక్తే కనబడుతున్నాడు. అంటే 9 మంది వెళ్ళిపోయారేక. ఏమైంది? మాకు వచ్చేసింది కదా స్వస్థత, ఇంకేంటి యేసయ్యతో మాకు పని, మా శరీరం శుద్ధి పడిపోయింది కదా, ఎన్ని గంతులైనా ఈ లోకంలో కానీ పరుగులు పెట్టేశారు. అండ్ మనలో కూడా కొంతమంది పొందుకునే దాకా యేసయ్యతో చక్కగా ఉంటారండి. అంటే పొందుకునే దాకా అసలు మాకంటే మేమే కొంచెం తక్కువ ప్రార్థన పరులేమో మహాభక్తులాగా వచ్చేస్తారు. ఏమంటే ఆ యొక్క మందిరం యొక్క తలుపులు తీపి ముందే వచ్చేసి నుంచుంటారు. తర్వాత వాళ్ళు ఏదైతే కావాలని ప్రభు దగ్గరకు వచ్చారో అవన్నీ పొందుకున్నాక చూద్దామనే కనపడరండి. అంటే అలా వెళ్ళిపోతా ఉంటారు. అలా కాదు మనం చేయాల్సింది భక్తి. యేసయ్య మీరు మాతో ఎప్పుడు ఉండండి, ఎల్లవెల్ల మీరు మాతో ఉండండి, వ్యక్తులు కాదు మాకు ఉండాల్సిందని మనం అడగాలి. అందుకని మన జీవితాల్లో యేసయ్యను ఆహ్వానించాలి, యేసయ్యను పిలుచుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి మనకున్న వ్యాపారాల్లో, మనకున్న ఉద్యోగాల్లో ఎవరు మనకు తోడుగా ఉండాలి? యేసయ్య మాతో ఉండాలని ప్రార్థన చేయాలి. మన సొంతంగా మన వ్యాపారాలు చేసేమనుకోండి, అందులో లాభం రాదు, అందులో వృద్ధుడు. కనుక యేసయ్య మనతో ఉన్నాడు అనుకోండి, మనం చేసే ప్రతి పని కూడా చక్కగా వృద్ధి పొందుతుంది, క్షేమాన్ని మనం అందులో చూస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే మన బాధ మనమే మోసేసుకుంటాం అనుకుంటాం. ప్రభు ఏమన్నాడు? అవుడి, ప్రయాసపడి వారు సమస్త జనులారా రండి.
నేను మీకు శాంతిని ఇస్తానని. అని ప్రభు అంటే లేదంటే నా భారం నేనేం మోసుకుంటానని కట్టేసుకుంటాం మనం. అని పక్కన ఎంతమన్నా ఎట్టం అక్కడ ఎత్తుకుపోతాడన్న భయం. కానీ ప్రభు చెప్పేది మనం ఆచరణలో పెట్టేవారు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి మాట ఏమనుకున్నాం? యేసయ్యని పిలుచుకోవాలి. ఏ కార్యమైనా కానివ్వండి, ఏ పని అయినా కూడా వ్యక్తులు కాదు కాబట్టి సేవకుల కంటే ఎక్కువ మనం ముందు ఆహ్వానం యేసయ్యకి పంపాలి. దేవునికి మహిమ కలుగును గాక. బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని మోకాలు అక్కడక్కడ బలహీనంగా ఉన్నాయి. వాళ్ళు కూడా వాక్యం బలవంతులు అయిపోతారు. ఆమేన్. రెండో మాటలోకి వెళ్దాం. ఏమనుకున్నాం? రెండో మాట యేసయ్యకు సమయం ఇవ్వాలి. అంటే కొంతమంది వస్తారో, పాటలు పాడతారో, వాడు అన్ని చేస్తారో, వాక్యం మరుగైపోతారు, మాయమైపోతారు. అంటే రెండోది కూడా మనం చేసేవాళ్ళని ఉండాలి. మొదట ఆయన ఆహ్వానిస్తాం. మన ఆరాధన క్రమాన్ని చూసారా? మీరు జాగ్రత్తగా గమనించారా? ఆరాధన చేస్తాం, ఏం చేస్తాం? యేసయ్యని ఆహ్వానిస్తాం. తర్వాత వాక్యం ద్వారా ఆయనకు సమయాన్ని ఇస్తాం. ఆ మూడోది ఉంటది ఏంటి? ఆయన చెప్పింది చెయ్యాలి, కానీ మనం అది చెయ్యం. వాక్యంలో దేవుడు మాట్లాడింది ఆచరణలో పెట్టాం. కనుక అది కూడా చేస్తే గొప్ప మేలును మనం చూస్తాం. ఇందులో చూద్దాం. యేసయ్యకి సమయం ఇచ్చే మాటలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు చాలా జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి దినములు చెడ్డవు కనుక మీరు సమయము పోనీయక. కానీ చాలా మంది సమయాన్ని వృధా చేసేసుకుంటారు. సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియదు. కాబట్టి చాలా మంది సమయాన్ని పాడు చేసేసుకుంటాం. కానీ మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి సమయాన్ని వ్యర్థపరుచుకోకూడదు. కాబట్టి ఒక జరిగిన సంఘటన చెప్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నారట, ఇంక వయసులో పెద్ద ఆయన. కాబట్టి ఆయన్ని ముగింపులో ప్రార్థన చేయమని ఇచ్చారట. ఏం చెప్పారు? ముగింపులో ప్రార్థన చేయమన్నారు ఆ పాస్టర్ గారిని. అయితే ఆ పాస్టర్ గారు మన ఎలీషా గారి లాగా నడిపిస్తున్నారట. అక్కడ ఒక ఆయన నడిపించి ఆయనకి పిలిచి చెప్పారట, అయ్యా నాకు కొంచెం మతిమరుపు ఉంది, మరిచిపోతాను, ఈ ప్రార్థనే వాక్యం అయిపోతుందేమో, కనుక నేను ఒకవేళ మర్చిపోతే నా వెనకాల షర్ట్ లాగండి మీరు అని చెప్పారట ఆ పెద్ద ఆయన. కాబట్టి ఆ పెద్ద ఆయన నడిపించి ఆయన ఎవరైతే ఎవరు నడిపిస్తున్నారో ఆయన చెప్పారు, అయ్యా నేను మరిచిపోతాను, ఆ షర్ట్ లాగండి అని. ఈయనకి 5 నిమిషాలు ప్రార్థన చేయమంటే ప్రార్థన చాలా సేపు అయిపోయిందట. అప్పటికే సమయం అధికమైపోయింది. ఏమంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాయి కదా, సమయం మొత్తం ఏమంటే చెప్పసఖ్య మాటలు ఎక్కడెక్కడో చేసి ఆ ప్రార్థన వర్తమానంలాగా అయిపోతుందట. అరగంట అయిపోయిందట. ఎందుకే పాపం అరగంటలో ఎందుకో ఆ పెద్ద కళ్ళు తెరవాలని చూస్తే మొత్తం కేక్ పెట్టేశారట. అక్కడ తీసుకొచ్చి ఆపట్లేదు కదా అని ఇంకా కేక్ అన్నా పోతారు. లాస్ట్ లో కేక్ తెచ్చి ఆ బెంచ్ మీద పెడితే తర్వాత కళ్ళు తెరిచి ఆమెను అన్నారట. ఆమెను అన్న తర్వాత మళ్ళీ అలా ఊరుకుంటే బాగుండు. ఆ పెద్ద ఆయన అన్నారట, అయ్యా నేను ముందే చెప్పి నడిపించి ఆయనకి 5 నిమిషాలు దాటితే నా షర్ట్ లాగమన్నాను, నాకంటే ఎక్కువ మతిమరుపు ఈయనకి లాగుందే, నేను మర్చిపోయానంటే నాకంటే ముందు ఆయన మర్చిపోయాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కొంతమంది మనలో ఆమెను మర్చిపోతారు. ప్రార్థన చేయమన్న ఆమెను మర్చిపోతారు. వెళ్ళి సూకాడు చెప్తాం వాళ్ళకి ఆమెను నమ్మాలంటే చెప్పలేము, ఇంకా శాతానే ఉంటారు. అంటే పరిస్థితిని గమనించి చెయ్యాలి. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? సేవకులు మనకి ఏ స్థితిలో ప్రార్థన చేయమన్నారో అని ఆలోచించి ప్రార్థన చేయాలి. కానీ సమయం దగ్గరకు వచ్చాక అదే ఇబ్బంది. చాలా మంది కొన్ని మర్చిపోతారు. ఆమె మర్చిపోతే ఇంకా ప్రసంగం అయిపోతుంది, ప్రార్థన ధారాళంగా వచ్చేస్తాయి కదా. కనుక గురి ఎరిగి ప్రార్థన చేయాలి. సమయం ఎరిగి, స్థితిని ఎరిగి, పరిస్థితి ఏంటని తెలుసుకుని ప్రార్థన చేసే వారిని ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు కదా,
సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి, చక్కగా వినియోగించుకోండి. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అజ్ఞానుల వల్ల కాక వ్యర్థపరచుకోకండి అని చెప్తూ ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవునికి సమయం ఇచ్చే వారంగా ఉండాలి. ఉద్యోగానికి వెళ్తే 8 గంటలు చక్కగా ఉంటాం. లేదండి నాకు చాలా అనుభవం ఉందని 7 గంటలకి వెళ్ళినా వచ్చేసిన నాకు జీతం ఇచ్చేస్తాడని అంటావా? అది వెళ్ళిపోమన్నా ఎలా ఎక్కడ మళ్ళీ సభలో కట్ చేసేద్దాం వెళ్ళిపోయింది, ఎందుకు వచ్చిన బాధలేదు. ఆ ఉద్యోగానికి ఇస్తాం కానీ దేవుని మందిరంలోకి వస్తే అయ్యి బాబు ఎంత సమయం అయిపోతుందండి, గంటలు కూర్చోబెట్టేస్తాను మమ్మల్ని, మేము రావు అంటారు. దేవుని మందిరానికి ఇంకా ఆసక్తితో మనం రావాలి. దేవుని మందిరంలో గడపటం, అందుకే బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది దేవుని మందిరంలో దినం గడపటం అంట అలా దేవుని మందిరంలో గడపడానికి మనం ఆసక్తి కనపరచాలి. సమయాన్ని పోనించుకోకూడదు. మొన్న వారం వెళ్ళాం కదా, ఈ వారం ఎందుకంటే కొంతమంది మహాభక్తులు ఎక్కువైపోద్దండి వాళ్ళ వాక్యం. మరి ఇంకో పోయిన వారం వెళ్దాం, ఇంకో కొంతమంది అయ్యగారు వచ్చి కనపడదాం, అయ్యగారు లేనప్పుడు ఎందుకులే మనం అలా ఉంటా ఉంటాయి అనుకుంటా. అయ్యగారు వచ్చి చేద్దాం, రేపు రాకల్లో కూడా మా అయ్యగారు వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే భూమి మీద ఉంటామంటానే. అప్పుడు అలా అన్నాం, మా అయ్యగారు ఎలా మేము వెళ్ళిపోవాలంటే ముందు మమ్మల్ని మాకుందంటే ఆహ్వానం అని చూస్తాం. కనుక మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి, దేవునికి మహిమ కలిగిన తర్వాత మాటలకు వెళ్తే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ మాట చూద్దాం. ప్రసంగి 3వ అధ్యాయము 1వ మాట. ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుకున్నటకు, చలమా కౌగులించుట మానుటకు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతూ కాబట్టి సూర్యుని క్రింద ఉన్న భూమి మీద ఉన్న ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది, నిర్ణీత సమయం ఉంది. అంటే యేసయ్య మన జీవితాల్లో కార్యం చేయటానికి కూడా ఏముంది, సమయం ఉంది. కొంతమంది అంటారు ఏంటంటే యేసయ్య మర్చిపోయాడు, మమ్మల్ని మర్చిపోయాడు అంట. యేసయ్య మర్చిపోలేదు, ఆయన చూస్తున్నాడు నీవు ఉంటావా పారిపోతావా అని. అవునండి, అలాగే మన సహోదరులు చెప్పినట్లుగా యేసురత్న గారు చూడండి, అలాగే ధైర్యంగా ఉన్నారు. చివరి నిమిషంలో దేవుడు అద్భుతం చేయలేదా? ఆయన హస్తాన్ని ఏమన్నా కొరస చేశాడా? అని అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. ఏంటండి ఆ మొఫర్కి వెళ్ళి తిరిగి రావడం ఏంటి? ఇది కలలో కూడా జరగదు కదా. మన దేవుడు జరగనీయలే, మనుషులు కదా అసాధ్యము గాని దేవునికి సమస్తము సాధ్యము. ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు. అందుకే ఇక్కడ అంటాడుగా ప్రతి దానికి కూడా ఒక నిర్ణీత సమయం ఉంది ఆయన కార్యం చేయటానికి. అంటే మనం ఏడ్చడానికి, నవ్వటానికి, గంతులు వేటికి, అంటే ఇంకా కింద గాయం చేసుకోవడానికి, గాయం కట్టడానికి, ప్రతి దానికి కూడా సమయం ఉంది. మరి మరి ఆయన సహోదరులు ఉన్న జీవిత అనుభవం మనం చూస్తే కనుక ఎన్నో మర్మాలు, ఎన్నో ఒక స్థితిలో దేవుడు నడిపించాడు. ఒక అనుభవం అని ప్రతి వ్యక్తికి కూడా ఒక అనుభవం. సౌలు గారు, పౌలు గారు కూడా కొన్ని దినాలు జైల్లో గడిపారు. కాబట్టి అక్కడ కొన్ని అనుభవాలు, అక్కడి నుంచి కొన్ని గ్రంథాలు రాసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే ఒక్కొక్క అనుభవం మనిషికి కొన్ని పాఠాలు నేర్పుతుంది. ఒక జీవితంలో దేవుడు ఒక శ్రమకు మనల్ని అప్పగించాడంటే మనం అందులో అనుకోవాలి ప్రభు ఏదో నేర్పిస్తున్నాడు అని. మంచిది. కాబట్టి మనము అలా ఒక అనుభవాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి తప్ప ఆయన అనలేదు కదా దేవుడే ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగును, ఎక్కడికి ఎందుకు, అలా ఇప్పుడు మనము ఆలోచించకూడదు. దేవుడు ఏదో నేర్పిస్తాడని మనము తెలుసుకునే వారంగా ఉండాలి. అదే అంటే 17వ వచనాన్ని కూడా ఒకసారి. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన
తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును నీతిమంతులకును దుర్మార్గులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నా హృదయంలో నేను అనుకొంటిని. నేను అనుకుంటుని. ఇక్కడ చాలమ్మా, ఇక్కడ చూస్తే ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నది. ఆవిడ చేసే ప్రయత్నాలకు కూడా సమయం ఉంది. ఆ ప్రయత్నం క్రియ దాల్చాలన్నా కూడా ఒక సమయం ఉంది. అసలు మర్చిపోతాం మనం. దేవుడు సిద్ధపరిచాడా లేదో ఆ సమయం, దేవుడు ఒక నిర్ణీతమైన సమయాన్ని ఇచ్చాడు కదా, అది దేవుడు నిర్మించిన సమయమో లేదని మనం మర్చిపోతాం. నా జీవితంలోనే కార్యాలు జరగట్లేదండి, నా జీవితంలో దేవుడు ఎందుకు తన చిత్తాన్ని దూరం చేసేసాడని చెప్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అటువంటి అవిశ్వాసము మాటలు మాట్లాడకూడదు. ఈ దైనందిన జీవితాల్లో విశ్వాస యాత్రలు ఏది జరిగినా కూడా మన మంచిగా పోవాలి. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని చిత్తం లేదా నా జీవితంలో ఏది జరగదని విశ్వాసంలో మనము నిలబడగలిగాలి. అలాగే అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నారు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు. చాలా ఇక్కడ అంటూ ఉన్నారు కదా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నారు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏదైనా కూడా ఎవరి చిత్తంలో ఉంది? దేవుని చిత్తంలో ఉంది. అంటే ప్రతి క్షణాన్ని సంభవించే సంఘటనలు భూత భవిష్యత్ వర్తమాన కాలం ఎరిగిన దేవుడు మన దేవుడు. ఏమండి, భూత భవిష్యత్ వర్తమాన కాలం ఎరిగిన దేవుడు. ఆయన ప్రతి వ్యక్తి పట్ల జరగబోయేది యేసయ్యకి తెలుసు. ఆయనకి మరుగైనది ఏది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చివరి మాటకి సమయం అనే అంశంలో చివరి మాటగా చూసుకుంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ మాట చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని సమయం అంట సమీపించింది. సమయం చాలా కొద్దిగానే ఉంది. అంటే చాలా మంది అంటూ ఉంటారు, పితరుల నుంచి ఎప్పుడు మా తాతలు ముత్తాతల కాలం నుంచి చెప్తున్నారండి యేసయ్య అవుతారని, ఇంకా రావట్లేదు కదా అని కొంతమంది భక్తిహీనులు అంటే లోకంలో కలిసిపోతూ ఉన్నారు. అంటే మా తరంలో యేసయ్య రాడు కదా, మేము తప్పించుకుంటాం, మేము క్షేమంగా ఉంటాం అనుకుంటూ ఉన్నారు. ఈ తరంలో ఆయన వచ్చిన అందరి పాపాలను బట్టి వారికి ఏమిస్తారు? ప్రతిఫలాన్ని ఇస్తారు. అవునండి, అది ఉన్నవారు గతించిపోయిన వారు అందరినీ కూడా ప్రభు తన తునికిలో వేసి తన తూకంలో వేసి మళ్ళీ కొలుస్తారు. ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది, సమయము సమీపించుతున్నది కనుక ఈ వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వాడు ధన్యుడు. అంటే చదివి విడిచిపెట్టేయడం కాదు, తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టాలి. కొంతమంది చదవమంటే బైబిల్ తెగ చదివేస్తారు. అంటే ఆ వాక్యాల్ని కార్యసిద్ధి కలుగు చేసుకుంటున్నారా, వినమంటే తెగ వినేస్తారు. అంటే యూట్యూబ్ లో వచ్చాక గంటలు వర్తమానాలు కరువు లేవు. అంటే చక్కగా అప్పుడు కొంచెం వాళ్ళు ఏం వింటున్నారో కొంచెం పాత రోజుల్లో ఆ ఇయర్ ఫోన్స్ కి ఏముండే వైర్లు ఉండే, ప్రభుత్వ కృపను బట్టి ఇప్పుడు వైర్లు కూడా ఉండలేదు. అంటే ఎంత అయిపోయినాయి. అంటే వాళ్ళు వింటున్నారా, మన మాటలు వింటున్నారా, లేకపోతే ఫోన్ లో ఏమన్నా వింటున్నారో కూడా తెలియట్లేదు. అంటే ఇంకా వినేవాళ్ళు మహాభక్తులైతే 24 గంటలు వింటున్నారు కానీ ఏం చేస్తలేదు, ఆచరసిద్ధి కలుగు చేయట్లేదు, ఆచరణలో పెట్టట్లేదు. వినటం గొప్ప కాదు, వినిన దాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు చాలా స్పష్టంగానో, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. అంటే వినటం గొప్ప కాదు. అంటే చాలా మంది విన్నారు. యేసయ్య చెప్తే పేతురు కూడా విన్నాడు. అయ్యా ఏమని, నీ కత్తి తీసి వరలో పెట్టమంటే పెట్టాడు కానీ కత్తి అలాగే ఉంచుకున్నాడు. యేసయ్యకి తెలుసు
ఏమని పేతురు తీయమంటే ఆ కత్తి తీయడని. ఎప్పుడు తీసాడు? 3 సంవత్సరాల తర్వాత తీసాడండి. యేసయ్య చనిపోయి అవరోహణం అయిపోయిన తర్వాత ఎప్పుడో తనకు తానుగా బాధ నొందిన తర్వాత ఆ కత్తి తీసాడు. అప్పుడు దాకా ఏం చేస్తున్నాడో యేసయ్య మాటలు అంటున్నాడు. వారిలో కత్తి అలాగే ఉంది. కొంతమంది వాక్యం వింటారో తర్వాత వెళ్ళి లోకంలో చేసి అన్ని చేస్తారు. కాబట్టి వాక్యం వింటారో ఎలుగిచ్చి ఎలుగుతా ఉంటారు, ఆర్పి ఆర్పుతా ఉంటారు. కాబట్టి వాక్యం వింటారు, తిప్పుతా ఉంటారు, తాగుతా ఉంటారు. అది కాదు, వాక్యం విని దాన్ని మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి, కార్యస్థితి కలుగు చేసుకోవాలి. అంటే వినటం గొప్ప కాదు, వినిన దాన్ని కార్యం చేయటం గొప్ప. అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం చివరి మాటలోకి. హల్లెలూయా. 3వ మాట ఏమని చెప్పుకున్నాం? యేసయ్య చెప్పింది చేయాలి. మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువు. 26 మత్తయి సువార్త 26వ అధ్యాయం చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని చాలా మా పేతురుతో చెప్పి. యేసయ్య ఆయన శిష్యుడితో చెప్తూ ఉండాలి. యేసయ్యకి రేపు నేను సిలువకు అప్పగించబడతానని తెలిసి ఆయన చాలా క్లుప్తంగా చెప్పారు వీళ్ళందరికీ. ఎవరికి? శిష్యుడికి. ఏమని? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నారు. కానీ వాళ్ళు చేశారా? చేయలేదు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేటప్పటికి చక్కగా గొడవ పెట్టేస్తున్నారు. కానీ కొంతమందిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మేము ఇంత బాధపడుతూ చెమటలు పడుతూ ఇక్కడ ప్రసంగాలు చేస్తే అక్కడికి వచ్చి చక్కగా బ్రాహ్మరాజు గారు నన్ను సూతలేదు నేను పులికేసేస్తారు. నాకు చూసినప్పుడు ఎంత బాధ వేస్తుందంటే, మా బాధ చూసన్నా కొంచెం మీరు ఆసక్తితో వింటే ఇంకో వారం ఇంకా కొంచెం ఎక్కువ ప్రార్థన చేసి ఇంకా ఎక్కువ బలపడి వాకింగ్ చెప్తాం. మీరు అలా చూసి చూడనట్లుగా నన్ను చూడటానికి పులికేసేసారు అనుకోండి, ఏమనిపిస్తుంది అంటే నేను ఏం చెప్తున్నాను వీళ్ళకే? వాకింగ్ చెప్తున్నాను, ఏమన్నా కళ్ళపోయిన కథలు చెప్తున్నానా? అప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ కథలు చెప్పేది, చక్కగా నిద్ర వచ్చేసింది. సాయంత్రం 6-7 గంటలకు అన్నం తినేసాక కూర్చోబెట్టిన కథ చెప్పేది. ఆ కథ ఆ చివరికి వెళ్ళకముందే సగంలోనే పడుకునేవాళ్ళం. తెల్లారేసి అడిగేవాళ్ళం, అమ్మమ్మ రాత్రి ఏం చెప్పావో సగమే చెప్పావు కదా అని. అలాగే కొంతమంది అక్కడక్కడ ఫిలిమెంట్లు మాడిపోతా ఉంటే నాకు బాధ వేస్తుంది. నేను వాకింగ్ చెప్తున్నాను, వీళ్ళకి ఇంకేమన్నా చెప్తున్నాను అని. కనుక మీరు ఏం చేయాలి చెప్పండి? శ్రద్ధగా వినాలి. యేసయ్య చెప్పాడు కదా పేతురుకి ఏమని? శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. ఇంకో మాట అన్నారు, మెలకువగా ఉండి. జారిపోతారు, పడుకుంటారని యేసయ్యకి తెలుసు ముందే. అందుకే నొక్కి ఒక్క నుంచి చెప్పారు మెలకువగా ఉండి అని. అంటే కొంతమంది ఉంటారు కదా భక్తులు, సమయం అంతా అయిపోయిందంటే ఒక పడుకుని యేసయ్య స్తోత్రం నాకు ఆత్రం అని పడుకుంటారండి. ఉటుక్కుని బ్లాంకెట్ కప్పేసుకుంటారు. భక్తులు ఉంటారు కొంతమంది, మీకు తెలియదులే, మాకు అక్కడక్కడ సుపరిచితం అవుతా ఉంటారు వీళ్ళు. అంటే పని అంతా చేసుకుంటారు, సాయంత్రం దాకా ప్రార్థన మీద గబగబ ఎక్కేసి ముసుకెట్టేసి దేవా స్తోత్రాన్ని పడుకుంటారు. అందుకే అలాంటి వాళ్ళు ఉంటారని యేసయ్య మాట చెప్పారు వాళ్ళకే. ఏమని? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. కనుక మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. దినమంతా ఇచ్చిన కాపుదలను బట్టి చక్కగా ప్రార్థన చేయాలి మెలకువ కలిగి. అని మీరు అనుకోవాలప్పుడు ఇంకో 1/2 గంట సమయం ఉందలే నాకు పడుకుంటాం, కానీ ఆ 1/2 గంట యేసయ్యకి కేటాయించి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును కాక. పేతురు ఏం చేస్తున్నారట చెప్పాలి, ఆ నిద్రలోకి జారిపోయి ప్రార్థన చేయకుండా. అంటే తర్వాత చూద్దాం ఇంకో భాగం. లూకా సువార్త 5వ అధ్యాయము 5-6 వచనం. లూకా సువార్త. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని
ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఓ భాగాన్ని మనం చూస్తే సీమోన్ గారు కనపడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన రాత్రంతా కూడా వలలేసారట. ఏం పడలేదు, చేపలు పడలేదు. అంటే ఈ మాట మనము మామూలుగా మన కోణం చూస్తే పగలంతా కూడా కష్టపడిపోయారు, ఏమీ సంపాదించలేదు. కొంతమంది యేసయ్యకు సమయాన్ని ఎవరో వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు. అంటే మేము కష్టపడితే చాలండి, మేము వృద్ధి పొందిపోతామని వారి చెమటనే రక్తంగా మార్చేసి కష్టపడిపోతారు. మా వారం అంతా కష్టపడుతున్నా కదా, శుక్రవారం మందిరానికి రమ్మన్నారు. శుక్రవారం కూడా 5-6 వచ్చేయాలి మాకు దినాలు, ఒక 5-6 సంపాదించాలని పరుగులు పెడతా ఉంటారు. తర్వాత చెప్పకూడదు చెప్తున్నాను, ఏదో హాస్పిటల్ వచ్చి 60-70 ఎత్తుకుపోతాయి. ఇప్పుడు 5-6 పోతాయని దేవుని మందిరం మానేస్తారండి. తర్వాత 60-70 హాస్పిటల్ ఎత్తుకుపోయాక మళ్ళీ వస్తారు. అయ్యగారు అంత జరిగిపోయిందండి, మందిరం మానేశాక మళ్ళీ సాక్ష్యం చెప్తారు. అదేదో ముందే చేస్తే బాగుండు కదా, అప్పుడే మనం దేవునికి సమయం ఇస్తే బాగుండు కదా. 60-70 పోయాక ప్రభు దగ్గరికి వచ్చాకంటే మొదటిగానే దేవుని మందిరానికి వస్తే మంచిది కదా. ఇక్కడ చూడండి, వీళ్ళంతా రాత్రంతా కష్టపడిపోయారు, కానీ ఏ పడలేదు, ఒక్క చేప కూడా పడలేదు. అయినా కూడా చూడండి పేతురు గారిలో ఉన్న విశ్వాసం. అయినా నీ మాట చొప్పున ఇంకో ప్రయత్నం చేద్దాం అయ్యా, నీవు చెప్పావు కదా. అవును, వ్యక్తులు చెప్పితే ఒకవేళ వినకపోవచ్చు, అంటే ఏ బురుడి గాడు ఏ బాబా గాడు చెప్తే ఒకవేళ వినకపోవచ్చు, కానీ యేసయ్య చెప్పాడు కాబట్టి మేము వినాలని ఏం చేశారు, మరొక ప్రయత్నం చేసి మరి వల వేసినట్లుగా చూస్తాం. తర్వాత చూస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడట్లేదు, వినాలి. అంటే తర్వాత యేసయ్య మాట వింటే ఏమైంది, విస్తారమైన చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు అంటే ఆ వల పిగిలిపోతుంది అంట. ఆ వల పిగిలిపోతుందని వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని ఏం చేశారంటే వారికి సైకిల్ చేశారంట. దేవుని మందిరంలో కొంతమంది అంతా మొత్తుకుని చెప్తున్నా మాట్లాడేస్తారు. ఆవిడ సముద్రంలో వీళ్ళ సైకిల్ చేసుకుంటే అర్థమైపోయింది అంటే వీళ్ళకి ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు. పేతురు గారు బ్యాచ్ పక్కపడవాళ్ళు. మన వాళ్ళు అయ్యా మాట్లాడొద్దు అని గొంతు పగిలిపోయేలాగా ఎదరైనా మాట్లాడేవాళ్ళు ఇబ్బంది కలిగేటట్లుగా మాట్లాడేస్తారు. సైకిల్ చేసుకోండి, దేవుని మందిరం తప్పులేదు. చూడండి, వీళ్ళు సైకిల్ చేసుకుంటే చక్కగా అర్థమైపోయిందండి, వల పగిలిపోతుంది, పిగిలిపోతుంది. మనం వెళ్ళి సహాయం చేయాలని పక్కోళ్ళకి అర్థమైపోయింది. ఎవరు సైకిల్ చేస్తే పేతురు గారు సైకిల్ చేస్తే బాబు ఏమని ఉంటాడు, సైకిల్ అంటే బాబు అని ఉంటాడు, అంతే కదా. సముద్రంలో ఏం చేద్దామండి, ఎంత వచ్చినా అనపడదు కదా. మీరు అలాగే చేసుకోండి సైకిల్, నేనేమనుకోను, మనుషులు బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటాను. మీరు అంతేగాని మమ్మల్ని పక్కనెట్టేసి మాట్లాడేసుకున్నారనుకో అందరికి ఆటంకం అయిపోతుంది. మాటకు ప్రత్యేకంగా నాగేశ్వర గారు నాకు అప్పుడప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడేస్తారు, మర్చిపోతారేమో మరి దేవుని మందిరంలో ఉన్నామని. అప్పుడప్పుడు అంటున్నారు, మన సహోదరులు చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు, డ్యూటీలో ఉన్నాం అనుకుంటారట. మందిరంలో ఉన్న విషయం మర్చిపోకండి, మందిరంలో ఉన్నాను గుర్తు పెట్టుకోండి. చూడండి, ఇక్కడ పేతురు గారి సైకిల్ చాలా చక్కగా అర్థమైపోయింది పక్క పడవాళ్ళకి. మనకు కూడా కొన్ని అర్థమైపోవాలి, ఏది ఆత్మీయపరమైనదా లోకపరమైన కార్యమైన అర్థమైపోవాలి. అంటే అది దేవుని చిత్తమా ఇంకా లోకంలో ఉన్న అపవాది గడి చిత్తమని అర్థమైపోవాలి. అంటే యేసయ్య చెప్పింది చేయటానికి ఇష్టపడాలి. కొంతమంది కట్టుకోవటానికి కోయటానికి ఇంకా పాతి పెట్టడానికి ఇష్టపడతారు, కానీ యేసయ్య చెప్పింది చేయటానికి ఇష్టపడరు. కొంతమంది అర్థమైందే కట్టుకోవడం అంటే చేతులకి కాళ్ళు కట్టేసుకుంటాకి ఇష్టపడతారు తప్ప వచ్చి ప్రార్థన చేసుకుంటాకి ఇష్టపడరు అన్నాడు. ఏదన్నా నల్లకొండ పోయమన్నాడు, అది కోతాకు కూడా ఇష్టపడతారు తప్ప యేసయ్య దగ్గరికి రావటానికి ఇష్టపడరు.
అంటే నల్లగొడ్డు కొంచెం సాయంత్రం ఉంటుంది తినేస్తాడు అన్నాడు చక్కగా ఎంతో గొప్పిస్తాడు గుడికి మింగేస్తాడు. అలా కోసిన వాళ్ళన్నా నమ్ముతారు కానీ బాబు నేనే జీవం మార్గం సత్యం నాయన నా యొద్దకు రండి, నేను మీ దగ్గర ఏం ఆశించట్లేదండి. యేసయ్యను నమ్మరు అంటే మోసం చేసేవాళ్ళు నమ్ముతారు. ఎంతమందిని మనం చూడట్లేదు అని కోపంలోగా మోసం చేసేసి కోటీశ్వర్లు అయిపోతున్నారు. బాబాలుగాను ఇంకా డేరా బాబాలు మనం చూద్దాం అంటే వేరే ప్రాముఖ్యమైపోయింది డేరా బాబా. ఎన్ని కోట్లు వేసాడు ప్రభుత్వానికి, అది ఆశ్చర్యం అయిపోయిందట. ఎంత దూరం వస్తానే ఉన్నాయంట. ఏమంటే టైల్స్ లోపల కూడా కప్పెట్టేసాడండి. ఎంతగా సంపాదించేసాడు, జనాలు ఎంత పెట్రోల్ చేసేసాడు. నిమ్మకాయ ఇస్తే లక్షలు ఇచ్చేసేవాడట. నిమ్మకాయలు మార్కెట్ లో కొనుక్కుంటే ఎంత అండి, అది మియా కంపెనీ అంట కోయిట్లో. మన ఇండియాలో అయితే 5 రూపాయలండి నిమ్మకాయ, 5 లక్షలు ఇచ్చిపోయినవాడట. ఒక నిమ్మకాయ 5 లక్షలు వాడి దగ్గరికి వెళ్తే. అలా మోసం చేసే వాళ్ళు ఇష్టపడుతున్నారు కానీ మన కోసం ప్రాణం పెట్టి వేసి ఇష్టపడుతున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను, ముగింపులోకి వస్తున్నాను. ఇంకొక మాట, సేవకుల మాట కూడా యేసయ్య మాట ఎలా వింటున్నామో సేవకుల మాట కూడా మనం వినేవారంగా ఉండాలి. ఆ మాట మనం చూస్తే 2వ రాసుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాసుల గ్రంథము 5వ అధ్యాయము 10-12 వరకు చదువు. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పాను. అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టి రోగమును మార్పునని నేను అనుకుంటుని. తర్వాత వచనం చూస్తే దమస్కు నదులైన అబానాయును పర్పారును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఎవరో? నయమాను. కాబట్టి నయమాను ఒక చిన్న దాని మాటలు విని కాబట్టి ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడో సిరియాను నుంచి ఇశ్రాయేలు ప్రాంతానికి వచ్చారు. కాబట్టి ఇక్కడికి వస్తే అక్కడ ఉన్న సేవకుడైన ఎలీషా గారు అన్నారు, అయ్యా ఫలానా స్థలానికి వెళ్ళి 7 మార్లు ఏం చెప్పారు, స్నానం 7 సార్లు మునుగయ్యా అంటే ఇంకా ఆ మాట నొప్పి వచ్చేసిందట. కొంతమందికి బాబు ఇలా చేయండి అన్న ఎన్నో మాట డ్రమ్ము కర్ర ఇచ్చి నేను టెంక్ మీద ఇయ్యాలనిపిస్తుంది ఒకటి, కానీ చేయలేము, మనసులో ఉంటది. కొట్టగలమా? కొట్టలేం కదా. ఎంత తీసుకిచ్చేద్దానంటే సేవకులు గాని ఆత్మీయులు గాని మా గుడిపోతే కొన్ని ఎంటుకులు చెప్పింది చెప్పినట్టు చేస్తే ప్రయోజనం ఉంటది. కానీ ఇంకేమొచ్చిందట, మనిషికి వచ్చినట్టు వచ్చేసిందట కోపం. మనిషికి వచ్చినట్టు కోపం వస్తే తిరిగి వెళ్ళిపోయాడు దమస్కు. ఆయన సిరియా ప్రాంతానికి వెళ్ళిపోతే పనుడు వచ్చాడు. అయ్యా ఆ సేవకుడు నిన్ను ఏదైనా ఒక గొప్ప బహుమతి అడిగితే నువ్వు ఇవ్వకుండా ఉంటావా? ఉండవు కదా. ఆయన ఏం చెప్పినా చేద్దాం. ఆయన ఏం చెప్పాడు, నీ కళ్ళు కోసిమ్మలేదుగా, నీ రక్తాన్ని ఒలికిమ్మలేదు కదా, వెళ్ళలేదు 7 మార్లు మొలగమన్నాడు అంతే కదా. ములిగితే ఏమైపోయింది అన్నాడు. అంటే అక్కడ సేవకుడు మాట వింటే బాగుండు, ఇక్కడ ఎవడి మాట వింటున్నాడు, వచ్చి పనుడు మాట వింటున్నాడు, మళ్ళీ వెళ్ళి ములుగుతాడండి. అంటే అక్కడ చూడండి మళ్ళీ ఒక మాట అన్నాడు 12లో, మా దమస్కులో లేవా మంచి మంచి నదులు ఉన్నాయి. అని మీ ఇశ్రాయేల్ దేశంలో ఒకవేళ ఉప్పు నీరు ఉండొచ్చు, మా దమస్కులో చాలా మంచి నీళ్లు ఉన్నాయి. అలా కొంచెం ఎటకారం చేసేవాళ్ళు కూడా ఉంటారండి సంఘంలో. చెప్పింది ఎన్నో అంటే వాళ్ళ తంతు ఆలే. మనం ఎంత మొర్ర ఎట్టుకుని గొంతు పోయేలాగా వాగినా మళ్ళీ ఇంటికి వెళ్ళాక యథావిధి సాగుతుంటాం కదా, అలాగా వెళ్ళిపోతా ఉంటారు. అంటే గుంపులో గాబ్రియేలు లాగా, నలుగురిలో నతానియేలు లాగా సాగుతులు మా సీజన్లో కూడా మార్చేసుకున్నాం మేము. గుంపులో గాబ్రియేలు, నలుగురిలో నతానియేలు. అదే పెట్టుకోలేదండి మనకు లేదా ప్రాప్తిలో
మనం కూడా అలా పెట్టుకున్నాం. అలా కలిసిపోతారు. ఇక్కడ చూడండి, ఈ నయమాను కాబట్టి ఏం చేశాడో, సేవకుడు మాట వినకుండా తన యొక్క మాటను వింటాకే సిద్ధపడ్డాడు. అంటే సేవకుడు మాట కూడా మనము వినాలి. అంటే యేసయ్య మాట ఎలా వింటామో అలాగే సేవకుడు మాట కూడా మనము లోబడేటట్లుగా ఉండాలి. అంటే లోబడితేనే చక్కగా మనము వృద్ధి పొందుతాము. లోబడితోనే మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చూడగలము. అని 3 మాటలు చెప్పాను. చెప్పండి, 3 మాటలు చెప్తే చక్కగా ముగించేస్తాను. 3 మాటలు మీరు మర్చిపోతే ఇంకో 30 గంట మాట్లాడతాను. యేసయ్యను పిలవాలి. 2వ మాట యేసయ్యకు సమయం ఇవ్వాలి. 3వ మాట యేసయ్య చెప్పినట్లుగా చేయాలి. అలా చేస్తే అంటే ఇంకా కొంతమంది భయం వచ్చేసింది. ఎక్కడ మేము మర్చిపోతే మెలుపు 30 గంట చెప్తాడని అంత ఆతురతతో చెప్తున్నారు. ప్రసంగం అంటే ఉన్న భయము వాక్యం లేనప్పుడు ఉండదు. అంటే ఇంకా నేను ఎక్కడన్నా మర్చిపోతాను, మా శ్యాంబాబు గారు ఆమె అని చెప్పారు. ప్రభు దీవించిన మిమ్మల్ని. కాబట్టి ఈ 3 మాటలు ఆచరణలో పెడితే ఏమవుతుంది అనుకున్నాం. ఒకసారి మళ్ళీ ప్రారంభానికి రండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో రండి. ఈ 3 మాటలు మనం చేస్తే 6వ వచనం నుంచి చదువుదాం. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతిబానులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా చాలా వారు వాటిని అంచుల మట్టుకి నింపేది. కాబట్టి శిష్యులు ఎవరు అడగలేదు, ఎందుకు నింపాలి, నీళ్ళే ఇయ్యాలా, నీళ్ళైతే ద్రాక్షారసం అయిపోద్దా అని ఎవరో కూడా ఎదురు ప్రశ్నలు లేదు. చక్కగా యేసయ్య ఏది చెబితే అది చేశారు. తద్వారా చక్కటి మేలు అక్కడున్న ఆ లోటంతా కూడా లోటుగా అనిపించలేదు. అంటే అక్కడున్న అవసరంతా కూడా మాయమైపోయింది. దేవుడే గొప్ప కార్యం చేసి కావలసిన ద్రాక్షారసం అక్కడ ఉంచారు. దేవునికి మహిమ కలుగుతుంది కాదు. అలాగే నీ నా జీవితాల్లో కూడా కొన్ని లోట్లు ఉండొచ్చు, అండ్ కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఉండొచ్చు. కనుక అటువంటి సమయంలో ఏం చేయాలంటే యేసయ్యను ఆహ్వానించాలి. అంటే వాటిని వీరిని ఆహ్వానిస్తున్న కొంతమంది వాస్తులు మార్చేసుకుంటారండి, అని పేర్లు మార్చేసుకుంటారు, అంటే రాళ్ళు ఉంగరాలు ఎట్టేస్తారు. అవన్నీ ఎత్తుకోవడం ద్వారా ఏమవుదో అవి పెట్టుకున్నవాడు కొంచెం బాగుపడతాడు, చెప్పినవాడు 1000-2000 తీసుకుని. కనుక అవన్నీ చెప్పడం కాదు, యేసయ్యను ఆహ్వానించుకొని జీవితంలో వ్యక్తులు ఏమీ చేయలేరండి. ఆడు బతుకు బాగోక మన బొమ్మలు దొరుకుతాడు, శివక జాతకం చెప్పుకునేవాడు. ఆడు బతుకు బాగుంటే వాడి ఇంటికి రాడుగా, మనం వాడి దగ్గరికి వెళ్తాం. అమ్మా చెప్తాను తిరుగుతాడు. కనుక ఆలోచన చేయాలి, జ్ఞానం పెట్టండి. వ్యక్తుల ద్వారా ఏమీ కాదు. ఎవరున్నారు మన జీవితాల్లో? యేసయ్యను ఆహ్వానించాలి, యేసయ్య మనతో ఉండాలి. రెండవదిగా యేసయ్యకి సమయం ఇవ్వాలి. అండ్ మూడోది యేసయ్య చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, కానాను విందులో నుంచి 3 మాటలు మాకు నేర్పించారు. అవునయ్యా, మొదటిగా మా జీవితాల్లో ఏదున్నా కూడా నాయన నిన్ను ఆహ్వానించే వారిగా మమ్మల్ని చేయండి. మీకు సమయం ఇవ్వాలయ్యా, మీరు చెప్పింది చేయాలి. ఆ వ్యక్తులు చెప్పింది ఆస్తాం. నేను లోకంలో చెప్పే వాళ్ళందరినీ పాటిస్తాను, కానీ మీ మాట మేము వినని వాళ్ళని వారంగా ఉంటాం. దేవా, మీరు మాత్రమే మాట్లాడారు, మీకు వందనాలు. దేవా, ఇక్కడి నుంచి అయా జరిగిపోయినది ఏదైనా కాబట్టి అయా అదిగో జరగబోయేది మీ చేతులుగా అప్పగించుకుని సహాయం చేయండి. నిన్నే ఆహ్వానిస్తాను నాయన, నీకే సమయం ఇస్తాను, నీవు చెప్పినట్లుగా నేను చేస్తాను. నూతన అదిగో తండ్రి నిబంధన చేసుకుంటున్నాను. నువ్వు నాతోనే మాట్లాడడం మీకు వందనాలు. ఎంతవరకు మనుషులు మాట విన్నానేమో, లోపల ఉన్న వారి మాట విన్నానేమో, ఆ చెప్పినట్లుగా చేసి నష్టపోయానేమో. ఇవన్నీ ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా నష్టపోయినట్లుగాను, నేను ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా అదిగోనైనా వెలివేయబడిన వారిగా ఉన్నట్టు నేను చరిత్రలో చూడలేదు. నాయన, మీరు మా జీవితాల్లో ఉండండి. మీరు మా జీవితాల్లో ఉంటే, మీరు మా హస్తం పట్టుకుంటే ఏ శ్రమ అయినది శ్రమ కాదయ్యా.
ఏ నింద అయినది నింద కాదు నాయన, ఏ లోటైనా అది లోటు కాదు. అలాంటి కృప ధన్యత నాకు మాకు దయచేయండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలభరితంగా మీరే చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.